ఇండియా ట్రెండ్ మొదలైన తరువాత తెలుగు సినిమా మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ స్థితిగతులే పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా మన సినిమా వైపే చూస్తోంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది, కానీ పాన్ ఇండియా కారణంగా మన స్టార్ హీరోల నుంచి ఎక్కువ సినిమాలు రావటం లేదు. క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకునే క్రమంలో సినిమాకి చాలా టైం తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఏడాదికో మూవీ చేసే హీరోలు సైతం 2-3 ఏళ్ళు బిగ్ స్క్రీన్ మీద కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు సినీ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. అందరూ దర్శకులు ప్రతి చిత్రాన్ని భారీ స్కేల్లో రూపొందించాలి అనే లక్ష్యంతో ఎక్కువ టైం తీసుకోవడమే దీనికి కారణమని కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్కు పాన్ ఇండియాకి బాటలు వేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి ఫ్రాంచైజీతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకువెళ్లారు. టాలీవుడ్ మార్కెట్ను నెక్స్ట్ లెవెల్కు విస్తరించేలా చేశారు. ఈ నేపథ్యంలో మిగతా దర్శకులంతా అదే దారిలో పయనించడం మొదలుపెట్టారు. ఒక సినిమా చేయడానికి మినిమం 2 ఏళ్లు తీసుకునే సుకుమార్ ఇప్పుడు 3 ఏళ్లు టైం కేటాయిస్తున్నారు. పుష్ప ది రైస్ తర్వాత 2.5 ఏళ్లు సమయం తీసుకొని కూడా ఇంకా పుష్ప 2 వర్క్స్ కంప్లీట్ చేయలేకపోయారు. ఆగస్టులో రిలీజ్ చేస్తామన్న చిత్రాన్ని డిసెంబర్కు వాయిదా వేశారు. దీంతో హీరో అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ మీదకు వెళ్తారో లేదో తెలియటం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్తో అప్పట్లో అనౌన్స్ చేసిన సినిమా ఊసే లేదు. జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే గత 5 ఏళ్లలో ఆయన నుంచి ఒక్క చిత్రం మాత్రమే వచ్చింది. 2018లో తీసిన అరవింద సమేత వీర రాఘవ తర్వాత సోలో సినిమా అనేదే లేదు. అప్పటి నుంచి రాజమౌళి దర్శకత్వం నటించిన RRR మూవీకే అంకితమయ్యారు. 2022లో వచ్చిన ఈ సినిమాతో గ్లోబల్ వైడ్గా పాపులారిటీ దక్కడంతో ఇప్పుడు కొరటాల శివతో చేస్తున్న దేవర విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక రెండో భాగం సంగతి ఏంటి అనేది ఇప్పుడు అప్పుడే చెప్పలేం. ఎందుకంటే తారక్ మధ్యలో హిందీలో వార్ 2తో పాటుగా ప్రశాంత్ నీల్తో ఓ మూవీ చేయాల్సి ఉంది. ఇవి ఎప్పుడు పూర్తవుతాయో, కొరటాల శివ దేవరా 2 ఎప్పుడు షురూ చేస్తారో ఎవ్వరికీ తెలియదు. RRRతో గ్లోబల్ స్టార్గా మారిన మరో హీరో రామ్ చరణ్ కూడా స్లోగానే ముందుకు సాగుతున్నారు. ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు, కానీ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసి సినిమాని థియేటర్లో రిలీజ్ చేయలేకపోతున్నారు. శంకర్ దర్శకత్వంలో అప్పుడెప్పుడో మొదలుపెట్టిన గేమ్ చేంజర్ మూవీ ఇంకా సెట్స్ మీదనే ఉంది. లాంఛనంగా ప్రారంభించిన RC16 రెగ్యులర్ షూట్కు వెళ్ళలేదు. దీంతో ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా డైరెక్టర్ బుచ్చిబాబు నుంచి ఇంకో మూవీ రావడానికి చాలా టైం పట్టే పరిస్థితి ఏర్పడింది. సుకుమార్తో ప్రకటించిన RC17 సంగతి సరే. పుష్ప ది రూల్ రిలీజ్ అయిన 2-3 ఏళ్ల తర్వాత వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పటి వరకు పెద్దగా గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు SSMB 29 చిత్రం కోసం సన్నద్ధం అవుతున్నారు. ఇది ఎప్పుడు సెట్ మీదకి వెళ్తుందో, ఎప్పుడు పూర్తవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే అది రాజమౌళి సినిమా. ఇక ప్రభాస్తో కల్కి 2898 AD సినిమా చేయడానికి 3 ఏళ్లకు పైగానే టైం తీసుకున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. దీనికి సీక్వెల్ ఉంటే ఇంకెంత సమయం తీసుకుంటారో చెప్పలేం. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, ప్రశాంత్ నీల్ సలార్ 2 చిత్రాల పరిస్థితి కూడా అంతే. ఇక మన అగ్ర దర్శకులంతా ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకునే పెద్ద సినిమాలు మాత్రమే చేయటం వల్ల అభిమానులు తమ హీరోలను చూసుకోవడానికి ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకే దీనికి కారణం పాన్ ఇండియా సినిమాలు, భారీ సీక్వెల్ చిత్రాల ట్రెండ్ అని వారు వాదిస్తున్నారు. ఓవైపు తెలుగు సినిమాల మార్కెట్ పెరిగినందుకు సంతోషంగానే ఉన్నా తమ అభిమాన హీరోలను ఎక్కువ చిత్రాల్లో చూసుకోలేకపోతున్నాం అని నిరాశ చెందుతున్నారు. నిజానికి ఈ విషయంలో అభిమానులు తమ హీరోలను లేదా దర్శకులను నిందించడం సరికాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం తీసుకున్న మన సినిమా సత్తా ఏంటో చాటి చెప్పారు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్తో భాషా ప్రాంతీయత అడ్డంకులు చెరిపేశారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దగ్గర నుంచి హాలీవుడ్ ప్రముఖుల వరకు అంతా మన తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుకునేలా చేశారు. రాజమౌళి RRR చిత్రంతో 100 ఏళ్ల భారతీయ సినిమా ఆస్కార్ కళను సాకారం చేసి పెట్టారు. ఎన్టీఆర్, రామ్ చరణ్లు తమ నాటు స్టెప్లతో గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు. సుకుమార్ తీసిన పుష్ప చిత్రంతో బెస్ట్ యాక్టర్గా నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకొని బన్నీ చరిత్ర సృష్టించారు. కల్కితో ప్రభాస్, నాగ్ అశ్విన్ కలిసి వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. రేపు మహేష్ మూవీతో ఇంటర్నేషనల్ మార్కెట్ను ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. దీని అంతటిని మనం గర్వించాలే తప్ప నిందించడంలో అర్థం లేదు.